సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు బాగా? సీనియర్ ఎన్టీఆర్ గారు ఆయన అమలు చేసిన కార్యక్రమాలు కానివ్వండి, ఆయన చేసిన ప్రజలకు సేవ కానివ్వండి, అవన్నీ అలా ప్రజల్లో నాటుకపోవడం వల్లే ఈరోజు పార్టీ ఇంత స్ట్రాంగ్ గా ఉంది. దేవుడు తర్వాత దేవుడు తెలుగుదేశం పార్టీని పెట్టి బడుగు బలహీన వర్గాల అందరి మన్ననలు పొంది ఆంధ్ర రాష్ట్రాన్ని విశ్వవిఖ్యాతం గావించినటువంటి చరిత్ర ఎన్టీఆర్ గారిది. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినటువంటి సమయంలో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడాలనేటువంటి నినాదంతో ఒక ఆత్మస్థైర్యంతో ఈయన ఈ తెలుగు జాతి యొక్క గౌరవాన్ని భారతదేశం అంతటా నలుగు దేశాలు కూడా చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈ యొక్క పార్టీని స్థాపించడం జరిగింది. మరి ఆయన శ్రమ ఎనలేనిది. ఈరోజు ప్రపంచంలో తెలుగు వారు ఉన్నారంటే అది ఎన్టీఆర్ మనం మరవలేము. మన తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఆయన చాటి చెప్పిన ఘనత ఎన్టీ రామారావు గారిది. ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంది. పడరాని కష్టాలన్నీ పడ్డాడు ఆయన. ఏటి ఒట్టును కూర్చొని రాగి సంకట ముద్దలు తిని ఎండ అనకుండా వాన అనకుండా ఇలా లేని సమాజాన్ని పోగు చేశాడు. రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాడు. ఇలా అందరినీ అభివృద్ధి చేశాడు ఒక ఎన్టీ రామారావు గారు. రత్నం అంతా ఢిల్లీ చేతుల్లో ఉండి తెలుగు వారికి సరైన గౌరవం లేకుండా తెలుగు వారిని అత్యంత హీనంగా సరైన గౌరవం అయినటువంటి రోజుల్లో తెలుగు వారిని మద్రాసి అని పిలిచే రోజుల్లో అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి తెలుగువాడు అంటూ ఒకడు ఉన్నాడు, తెలుగువాడికి ఒక ఖ్యాతి ఉంది అని నిరూపించిన నాయకుడు మన అన్న నందమూరి తారక రామారావు గారు.